హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ గోల్డ్ కంటే మనము భూమి మీదే ఇన్వెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన అయితే వచ్చేసింది. సో ఒక మంచి ప్లాట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక మంచి కంపెనీ ఉండాలి, ట్రస్టెడ్ వర్తి కంపెనీ ఉండాలి. సో హైదరాబాద్లో బోల్డ్ అని కంపెనీస్ వచ్చేసాయి. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ నమ్మకాన్ని గెలుచుకుంది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. వాళ్ళు భువనగిరిలో ఒక మంచి వెంచర్ వేశారు. 92 acresలో మెగా వెంచర్, గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని పిలుచుకుంటున్నారు. ప్రకృతి శిఖర అని పేరు ఇచ్చారు. అసలు ఎందుకు గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తున్నారు, అసలు కనెక్టివిటీస్ ఏంటి, అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఎలా ఇస్తున్నారు, ప్లాటింగ్ సైజెస్ ఎలా ఉన్నాయి అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటున్నారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మహేందర్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి, బాగున్నాం. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే అందరికీ తెలుసు. సో నమ్మకాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారు. సో అసలు ఫస్ట్ కంపెనీ గురించి చెప్పండి, దాని తర్వాత వెంచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి, మనకు అందరికీ తెలిసిందే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ గత 20 నుండి 25 సంవత్సరాల నుండి చాలా నమ్మకంగా కస్టమర్లను ఏమాత్రం వమ్ము చేయకుండా ఉంటున్నాం. కాబట్టి ఇంత ఎవ్రీ టైం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. వాళ్ళకు మంచి డెలివరీ ఇవ్వగలుగుతున్నాం. ప్లాట్స్ అయినా ఏదైనా వెంచర్స్ అయినా. నేను ఆన్ ద వేలో నుంచి వస్తుంటే చాలా ఈజీ కనెక్టివిటీ లాగా అనిపించింది. లొకేషన్ ఏంటి, అసలు ప్రకృతి శిఖర అని పేరు ఎందుకు పెట్టారు, గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని ఎందుకు పిలుస్తున్నారు ఏంటి? ఎగ్జాక్ట్ అండి, దీని పేరు ప్రకృతి శిఖర ఒకటి. రెండోది గేట్వే ఆఫ్ హైదరాబాద్. యాక్చువల్గా హైదరాబాద్కి ఇక్కడి నుంచి గేట్ అంటే ఇప్పుడు త్రిబుల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎగ్జిట్ ఇక్కడి నుంచే వస్తుంది. జస్ట్ 300 మీటర్ల దూరంలో మనకి ఎగ్జిట్ ఉంటుంది త్రిబుల్. సో అందుకే గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన వెంచర్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ అని పెట్టుకోవడం జరిగింది ఒకటి. రెండోది కనెక్టివిటీ. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకు కనెక్టివిటీతో పాటు అన్ని ఫెసిలిటీస్, ట్రైన్ కానీ, దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్, ఆపోజిట్ మన ఆపోజిట్ నే కలెక్టర్ ఆఫీస్, పక్కనే కేంద్రీయ విద్యాలయం స్కూల్ ఉంటుంది. నియర్ బై యాదగిరిగుట్ట, జస్ట్ 5 minutes యాదగిరిగుట్ట. స్వర్ణగిరి టెంపుల్ 5 minutes. ఇక్కడే రోప్ వే, ఇప్పుడు మన ఏమంటారు భువనగిరి పోర్ట్ ఉంటుంది, పోర్టుకు రోప్ వే స్టార్ట్ చేస్తున్నారు. రోప్ వే కూడా స్టార్ట్ అంటే అట్రాక్షన్ వస్తుంది, ఒక హబ్ లాగా అవుతుంది. ఇది HMD లిమిట్స్ అండ్ YTDA అండ్ రేరా పర్మిషన్స్ తో అన్ని డెవలప్మెంట్ అంటే CC రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ కానీ, ప్రతిదీ వాటర్ ట్యాంక్ కానీ ప్రతిదీ కంప్లీట్ చేస్తారు. సో ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్ గా ఒక ప్లాట్ తీసుకుంటే ఇమీడియట్ అప్రైజల్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కదండి. ఎగ్జాక్ట్ అండి, చాలా మందికి నేను అదే చెప్తా, మీరు ఫస్ట్ ఒకసారి సైట్ వచ్చి విజిట్ చేసి చుట్టుపక్కల ఫస్ట్ సైట్ విజిట్ చేయండి. మళ్ళీ వాళ్ళ ప్రైస్ మా ప్రైస్ కంపేర్ చేయండి. 100% తక్కువ ఉంటేనే మా దగ్గర తీసుకోండి. నిజంగానే అంటే ఎందుకండి అంత తక్కువకి ఇవ్వడానికి గల రీజన్? ఎగ్జాక్ట్ కారణం ఏంటంటే ఇది ల్యాండ్ లార్డ్ షేర్. ఈ ప్లాట్స్ ఆటోమేటిక్ గా ల్యాండ్ లార్డ్ షేర్ అనేది రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ల్యాండ్ లార్డ్ షేర్ లో చాలా తక్కువగా ఇవ్వగలుగుతున్నాం. సో మళ్ళీ మార్కెటింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొద్దిగా పెట్టుకొని అందుకనే ఎక్కువ ఉంటుంది. సో చుట్టుపక్కల రేట్ కన్నా మనం మినిమం 5,000 to 7,000 per యాడ్ తక్కువ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా లొకేషన్ పేరు ఏంటండి? ఇది వచ్చేసి భువనగిరి అండి. భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలో ఉంది, భువనగిరి మున్సిపాలిటీలో ఉంది. రెండు ఓల్డ్ హైవే అండ్ న్యూ హైవే మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్ గా కలెక్టర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉంటుంది. రెండోది ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఆల్రెడీ కొన్ని ఇల్లు కట్టినాం, మీకు కనబడుతూనే ఉంటాయి. ఆ ఇల్లు కట్టేసా ఉన్నాం, వాళ్ళు ఉండడానికి కూడా కట్టుకుని ఉన్నారు. సో ఉండడానికి మామూలుగా అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనం రెడీ చేసామా, రెసిడెన్షియల్ అమ్యూనిటీస్? ఎగ్జాక్ట్ గా అండి, ప్లగ్ అండ్ ప్లే లాగా ఇప్పటికిప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వాటర్ కనెక్షన్ ఉంది, పార్కులు ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, ఇక టోటల్ గా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళు వచ్చి కట్టుకొని ఇక్కడ ఉండడానికి రెడీగా ఉంటుంది ఒకటి. రెండవది చాలా మందికి ఏమవుతుందంటే వరంగల్కి పోయే వాళ్ళు కానీ, ఈ ఏరియాకి పోయే వాళ్ళు కానీ, లేకపోతే యాదగిరిగుట్టకు వచ్చే వాళ్ళు కానీ, వాళ్ళకు ఒక ఇక్కడ ఇల్లు ఉంటే వీకెండ్స్ లైనా వచ్చి ఉండడానికి ఈజీగా ఉంటుంది అని ఆలోచనతో చాలా మంది వీకెండ్ విల్లాస్ ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ మెల్లగా ఆ వీకెండ్ విల్లాస్ ఏంటంటే మెల్లగా కాలక్రమేణా అక్కడే ఉండిపోతున్నారు. లైఫ్ స్టైల్ కి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఇది మళ్ళీ మన ORR ఔటర్ రింగ్ రోడ్ నుండి కేవలం 20 minutes లో రావచ్చు అండి ఇక్కడికి. RRR లోపట HMD లిమిట్స్ లో ఎగ్జిట్ ఇక్కడే. సో అందుకే ఇంత మంచి లొకేషన్లో కస్టమర్ మళ్ళీ చెప్తున్నాను, 80% మిస్ చేసుకోకండి. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. మీరు తీసుకుంటారా తీసుకోరా తర్వాత మీరుకే అర్థమవుతుంటుంది. ఓకే ఇది
నేను చెప్పింది కరెక్టేనా కాదా అనేది వాళ్ళు డిసైడ్ అండ్ చేసుకోవాలి. పేరు కూడా చాలా పర్ఫెక్ట్ గా పెట్టారు, ప్రకృతి శిఖరాన్ని. సో మొత్తం మనకు చక్కటి గ్రీనరీ కనిపిస్తుంది అండ్ ఎత్తులో చూస్తే మనకు శిఖరాలు ఉన్నాయి అనమాట. ఒక మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. అండ్ ఎస్పెషల్లీ ప్రైసింగ్ అదంతా చెప్పారు, అమ్యూనిటీస్ చెప్పారు. మనం ఒకవేళ ఇప్పటికిప్పుడు తీసుకుంటే ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఇస్తారా? ఎగ్జాక్ట్ అండి. ఈ కస్టమర్ ఎవరైనా తీసుకుంటే అదే చెప్తున్నాను, 7,000 ఆఫ్ చేసి ఇస్తున్నాం. 7,000 పర్ యాడ్. మిగతా కంపేర్ టు వేరే వెంచర్లతోనే తగ్గించి ఇస్తున్నాం ఒకటి. రెండోది, వాళ్ళు కనుక 15 daysలో టోటల్ పేమెంట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపెనీ భరిస్తుంది, వాళ్ళు భరించక్కర్లేదు, ఫ్రీ ఉంటుంది. సో దానివల్ల కస్టమర్ కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. ఈ కొండ అవతల బోనెట్ టౌన్ అండి, అక్కడ 40,000 పర్ యాడ్ ఉంది. అంటే ఇప్పటికి ఇమీడియట్ గా రైజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అది అందుకే చెప్తారు కస్టమర్కి ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంటది. ఒకసారి చూసి చుట్టూ ఎంక్వైరీ చేయండి అని చెప్తున్నాం. డెఫినెట్లీ. సో అప్రూవల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ బ్యాంక్ లోన్స్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏమైనా చేస్తారు? 100% అంటే అన్ని బ్యాంక్ లోన్స్ మనం ఇప్పగలుగుతున్నాము. 50 to 70% కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి లోన్ తీసుకోవచ్చు. కేవలం 30% పేమెంట్ చేస్తే చాలు, మిగతాదంతా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అండ్ మధ్య తరగతి వాళ్ళు కొనుక్కునేలాగా ఏమైనా సైజెస్, ప్లాటింగ్ సైజెస్ కానీ పెట్టారు? ఎక్కువ తీసుకోలేరు కాబట్టి చిన్న ప్లాట్స్, ఆ ప్లాటింగ్ సైజెస్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్ అండి. 150 square yards నుండి స్టార్ట్ అవుతుంది. ఇక ఎంత పెద్ద 800 వరకు తీసుకోవచ్చు. మళ్ళీ ఇష్టం. సో విల్లాస్ ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారన్నారు కదా, ఒకవేళ మాకు ప్లాట్ తీసుకున్న తర్వాత మాకు విల్లా కావాలంటే మీరే బిల్డ్ చేసి ఇస్తారా? ఎగ్జాక్ట్ అండి. కన్స్ట్రక్షన్ ఛార్జెస్ సపరేట్ వేసుకుని మేమే మొత్తం చేసి ఇచ్చేస్తాం అన్నట్టు. వాళ్ళు ఎంత సేఫ్టీ కట్టుకోవాలనుకుంటే అంతే సేఫ్టీది మనం కన్స్ట్రక్షన్ ఛార్జెస్ అంటే ప్లాట్ సైజ్ సపరేట్, ప్లాట్ రేట్ సపరేట్ తీసుకుని, కన్స్ట్రక్షన్ రేట్ సపరేట్ తీసుకుని మనమే బిల్డ్ చేసి ఇస్తాం. మేము ఏ వెంచర్ అయినా వితౌట్ పర్మిషన్ అంటే అప్రూవల్ లేకుండా అసలు లాంచ్ చేయం. ఫస్ట్ 100% పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే లాంచ్ చేస్తాం. రెండవది, ఇప్పుడు దీనికి YTDA యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ పర్మిషన్ ఉంది, అంటే రేరా ఉంది. అందుకే బ్యాంక్ లోన్స్ కూడా ఎంత పర్సెంటేజ్ అయినా ఇవ్వగలుగుతున్నాయి. మోడీ గారు ఇనాగ్రేషన్ చేద్దాము అన్నట్టుగా ఉన్నారు హైదరాబాద్ వచ్చి. సో అది కానీ జరిగితే అసలు మనం కొనే పరిస్థితి ఉందంటారా? అంత ఎక్కువ అయిపోతుంటాయంటారా రేట్స్? దానికి బదులు ఇప్పుడే కొనడం బెటరా ఏంటి అసలు? నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చి వరంగల్ హైవే సైడే ఒక 5 to 6 ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏంటి అంటే ఎయిమ్స్, ఇప్పుడు బేబీనగర్ దగ్గర ఎయిమ్స్ ఉంది కదండి, మనకు 5 minutes జర్నీలో ఉంటుంది. ఆ బేబీనగర్ ఎయిమ్స్ని ఎక్స్టెన్షన్ చేయడం ఒకటి. RRR ఇప్పుడు నార్త్ సైడ్ RRR శంకుస్థాపన చేయడం ఒకటి ఉంటుంది. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ ఒకటి, అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ రైల్వే స్టేషన్ లాంచ్ చేయడం ఒకటి. ఇంకొకటి రాయగిరి వరకు MMTS, ఇక్కడి వరకు MMTS. అంటే ఈ 6 కనుక ఒకసారి శంకుస్థాపన చేస్తే మోడీ గారు వచ్చి, తర్వాత మనకు దొరకాయండి రేట్స్. వరంగల్లో ఎయిర్పోర్ట్ రాబోతోంది, వరంగల్లో ఏంటి సెకండ్ క్యాపిటల్ అంటున్నారు. సో వరంగల్ అనేది ఒక మంచి ఫ్రూట్ కేక్ లాగా, హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది. ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా రాబోయే రోజులలో మనకు ఇండియాకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. అప్పుడు హైదరాబాద్ను మన తెలంగాణ క్యాపిటల్ను వరంగల్కి షిఫ్ట్ చేయాలని ఉద్దేశంతోనే వరంగల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా అందుకే ఇవ్వడం జరుగుతుంది. నమో భారత్ అని ఒక ట్రైన్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అదేంటి అంటే హైదరాబాద్ నుండి వరంగల్కి జస్ట్ 1 hourలో పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓ మై గాడ్. ఇంకా అసలు మీరు అన్నట్టు జంట నగరం హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా పోవాలంటే 1 hour 1.5 hour పడుతుంది. డెఫినెట్లీ. అట్లాంటిది ఇట్లాంటి ట్రైన్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది కనెక్టివిటీ. కానీ ఈ ఏరియా అందుకే ఇప్పుడు ఇంకా భువనగిరిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డ్రై పోర్ట్స్ పెడుతున్నారు ఇక్కడ ఈ RRR చుట్టుపక్కల. RRR చుట్టూ రింగ్ డ్రై పోర్ట్స్ పెడితే మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ మంచి హబ్ ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్ అండి. ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఎవరైనా కస్టమరు ఇక్కడ వచ్చి ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హాస్పిటాలిటీ, స్కూల్స్, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్ ఉన్నాయి, ప్లస్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ పెద్ద ఎయిమ్స్ హాస్పిటల్ అనేది చాలా పెద్దది. అదే దాన్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా మోడీ గారు వచ్చి చేయబోతున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి USP పాయింట్స్ అన్ని ఈ వెంచర్ లో ఉన్నాయి. అండ్ అన్నిటికంటే గొప్ప USP ఏంటో తెలుసా? శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అనేది స్టాంప్ అనమాట. సో ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అండ్ ఒక్కసారి మోడీ గారు ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారంటే నిజంగానే ధరలు ఆకాశాన్ని అంటుతాయి. దాని లోపే అంతకు ముందే మీరు కనుక ఇంత మంచి కంపెనీలో ఒక మంచి ప్లాట్ తీసుకుంటే కనుక ఫ్యూచర్ సెక్యూర్ చేసుకున్నట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.